డివిజన్ కి ఫ్లోర్ డివిజన్ కి డిఫరెన్స్. డివిజన్ పాయింట్స్ లో వస్తుంది సార్. ఓకే. ఫ్లోర్ డివిజన్ కి రౌండ్ అప్ అయిన నెంబర్ వస్తుంది సార్. రౌండ్ ఫిగర్ చేస్తాం. రౌండ్ ఫిగర్ దేనికి చేస్తాం? లెస్ నెంబర్, దానికన్నా తక్కువ నెంబర్ వస్తుంది సార్. ఒకవేళ 4.5 అయితే కనుక ఓన్లీ 4 ప్రింట్ అవుతుంది సార్. ఓన్లీ 4 మాత్రమే ప్రింట్ అవుతుంది సార్. వెరీ గుడ్ నాన్న. ఒకవేళ 4.9 వచ్చింది అనుకోండి, ఎంత వస్తుంది? 4 ఓకే, వై 4 వస్తుంది? It try to show the less number. ఫ్లోరింగ్ అంటే డిక్రీజ్ అవడం కదా సార్. వెరీ గుడ్ నాన్న. సో ఫ్లోర్ డివిజన్ అంటేనే గివింగ్ యూ నంబర్ దట్ ఈస్ లోయెస్ట్ వాల్యూ నన్ను వచ్చేసి, ఓకేనా, నెక్స్ట్ వాల్యూ కాకుండా తక్కువ వాల్యూకి వచ్చేసి, రైట్, దట్ ఈస్ కాల్డ్ ఫ్లోరింగ్, రైట్. ఓకేనా? అలాగే ఎక్స్పోనెన్షియల్స్ కోసం ఏం వాడతామని చెప్పాం? Double star. Double star is called the exponential operator, right? Yes sir. Good. అలాగే స్ట్రింగ్ లిటరల్ ఎలా క్రియేట్ చేస్తామని చెప్పాం నాన్న? సింగిల్ డబుల్ కోట్, సింగిల్ కోట్స్ కానీ లేకపోతే డబుల్ కోట్స్. వెరీ గుడ్ నాన్న. అలాగే డివిజన్లో వచ్చేసి మనకి మాడ్యులస్ డివిజన్లో స్పెషాలిటీ ఏమని చెప్పాము కంపేర్డ్ టు సి? సికి పైథాన్కి డిఫరెన్స్ నాన్న మాడ్యులస్ డివిజన్లో? డెసిమల్ పాయింట్ ప్రింట్ అవుతుంది సార్ పైథాన్ లో. సిలో ప్రింట్ ఓన్లీ ఇంటీజర్ ప్రింట్ అవుతుంది సార్. మనం సిలో ఫ్లోట్ అని ఇండికేట్ చేస్తేనే ప్రింట్ అవుతుంది సార్, కానీ ఇక్కడ నార్మల్ గా కూడా ప్రింట్ అయిపోతారు. ఏంటది అర్థం కాలేదు. దేని గురించి చెప్తున్నారు నాన్న? మాడ్యులస్ సార్. మాడ్యులస్ డివిజన్ సిలో అయితే ఏంటి? సిలో అయితే డేటా టైప్ ఇండికేట్ చేయాలి కదా సార్, ఫ్లోట్ అంటే ఫ్లోట్, ఇంట్ అంటే ఇంట్ అని. ఇంట్ అని ఇండికేట్ చేస్తే మనకి డెసిమల్ పాయింట్స్ రావు కదా సార్. ఓకే. పైథాన్ లో అలా కాదు, మనం ఇండికేట్ చేయపైన వచ్చేస్తుంది కదా సార్. ఓకే, వెరీ గుడ్. సికి పైథాన్కి అదేనా డిఫరెన్స్, ఇంకేం లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ మాడ్యులస్ డివిజన్? Modulus cannot apply to floating numbers in C. Very good, Nana. So that's the main point actually. In C language, you cannot perform modulus division on floating point values, Nana, right? మాట్లాడండి. ఎస్ సార్. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ మీద మనం వచ్చేసి మాడ్యులస్ డివిజన్ వచ్చేసి చేయలేము. ఎందులో? సిలో. whereas in Python we can use the floating points. you can use the floating point numbers మీద కూడా you can apply the modulus division, no problem, right?
ఎస్ సార్. కనిపిస్తుంది కదమ్మా? Yes, sir. ఎస్ సార్. ఇది ఎగ్జిక్యూషన్ చూపించామా మనం నిన్న? No, sir. చూపిస్తున్నా చూడండి. కనిపించిందా? Yeah, what is this? Yes. So 5 cube అన్నమాట. So 5 cube is nothing but 125. 125. అలాగే వచ్చేసి నేను ఇలాగ 6.5 స్క్వేర్ అని పెడుతున్నాను. సో అంటే ఏంటి, ఈవెన్ యూ కెన్ ఫైండ్ ద పవర్స్ ఆఫ్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఆల్సో, రైట్? 6.5 స్క్వేర్ అన్నమాట అది, రైట్? ఓకేనా? Yes. ఓకే, వెరీ గుడ్ నాన్న. సో ఇది పవర్ వచ్చేసి మనం నార్మల్ ఇంటీజర్ కెన్ అప్లై చేసుకోవచ్చు, ఈవెన్ యూ కెన్ అప్లై ఇట్ ఫర్ ద ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఆల్సో. ఓకే, సో నౌ విల్ గో ఇన్ టు దిస్, రైట్? So that star is actually known as the exponentiation, right? So string literals nana basically. So string literals ante em cheppamu. So a string can be created by using a single quotes or a double quotes or triple quotes nana vachesi, right? String nu vachesi enta add cheyali ante em cheyochu, oka string nu vachesi single quotes lo rayochu, double quotes lo rayochu, lekapothe Ricky, సారీ నన్ను ఒక నిమిషం. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అమ్మా. ఓకే నాన్న, సో హౌ కెన్ యూ క్రియేట్ అ స్ట్రింగ్ మీన్స్ స్ట్రింగ్ కెన్ బి క్రియేటెడ్ విత్ అ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ కోట్స్ నాన్న, రైట్? యూ కెన్ సీ హియర్. సో hello is a string literal, like Sinu is a string literal. Hello is created with a single quotes, Sinu is created with a double quotes, and there is a multi-line string nana. Multi-line string ante more than one line lo vachesi manam raskochu annamata. Danni vachesi manam ala rayali anante em cheyochu nana, manamu triple quotes lo vachi raskochu nana, triple quotes lo, right? So identadi Yes, multi-line string nana, multi-line string, right? ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ ఉంది కదా నాన్న. సో నేను వచ్చేసి ఇలా తీసుకుంటున్నాను, సమ్ నేమ్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్లో వచ్చేసి నా పేరు రాసుకుంటున్నాను, రైట్? దెన్ ఐమ్ జస్ట్ ప్రింటింగ్ ఇట్. నా ల్యాప్టాప్లో అవి 2 times పడుతుంది కామెడీగా. ఓకే ఓకే, కెన్ యూ సీ ద స్క్రీన్? అవుట్పుట్ కనిపిస్తుందా నాన్న మీకు? అప్డేట్ అయినట్లేదు. ఓకే, సో అంటే అర్థం ఏంటి నాన్న, స్ట్రింగ్ వచ్చేసి యూ కెన్ క్రియేట్ విత్ సింగిల్ కోట్స్ నాన్న. నేను దానికి కావాలనుకుంటే యూ కెన్ రైట్ దెమ్ ఇన్ డబుల్ కోట్స్ ఆల్సో, రైట్? లైక్ దాట్. స్టిల్ యూ విల్ గెట్ ఇట్. కెన్ యూ సీ? ఓకేనా? yes, sir. ఇప్పుడు ఇదే ఉంది నాన్న, నేను ఇలా ఇలా అనుకున్నా. ఈ సీన్ ఉంది కదా, ఈ కిందకి వచ్చేసి ఇలా రాయటానికి నేను ట్రై చేశాను అనుకున్నాను, అది ఊరుకోదు. ఏమొచ్చిందన్న మీకు? ఇంకేం కనిపించలేదు అనుకుంటా. చెప్పండి. Syntax error.
Syntax. You got the syntax error. Syntax Why? error. Okay, syntax error ఎందుకు వచ్చింది నాకు? డబల్ కోట్స్ రాయలేదు కదా సార్ హాయ్ దగ్గర. ఏనా అంటే నేను ఏమనుకున్నాను అంటే ఐ థాట్ ఆఫ్ రైటింగ్ మల్టీ లైన్ అయితే త్రిబుల్ కోట్స్ రాయాలి కదా సార్. అది మీకు చెప్తాను జీవితం అదే చెప్తున్నా. అంటే నేను మర్చిపోయి డబుల్ కోట్లోనే కనుక ఇలాగా మల్టీ లైన్ రాయాలి అని కనుక ట్రై చేస్తే ఏమొస్తుందో చూపిస్తున్నాను. అర్థమైందా? ఓకే సార్. అది అంటే మనం ఫ్లోలో ఉండి ఏం చేస్తాం, మల్టీ లైన్ అనుకున్నది కూడా మనం డబుల్ కోట్లో రాసేసి అలా చేస్తే రాదు. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇన్ మల్టీ లైన్, సో ఏం చేయాలి నాన్న? ట్రిపుల్ కోట్స్. ఓకే నాన్న, సో ట్రిపుల్ కోట్ అని ఉండదు కదా ఆబ్వియస్లీ. సో ఏం చేస్తాను, సింగిల్ కోట్ని 3 times కొట్టు, రైట్? కీబోర్డ్లో ఎక్కడ ట్రిపుల్ కోట్లు ఉండవు కదా, సింగిల్ కోట్ని 3 times కొడితే అవుతుంది నాన్న, రైట్? ఇప్పుడు చూడండి వచ్చింది. ఓకేనా? రైట్? సో ఇందులోంచి మనకి ఏమర్థమైంది నాన్న? సో యూ కెన్ క్రియేట్ స్ట్రింగ్స్ ఇన్ 3 different ways. You can create a string with a single quotes or double quotes, or if I want to create a string with a multi-line means I can use a triple quote, right? Nice. Okay, so ఇలా వచ్చేసి నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట, రైట్? అక్కడ చేసేసాను ఆల్రెడీ, మీకు ఇంక మళ్ళీ చూపించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. నేను 3 లాగా తీసుకొని 3టిని ఒకేసారి ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రింట్ లోపల వచ్చేసి నేను A, B, C అని చెప్పి రాసుకోవచ్చు. నేను అదొక ఫెసిలిటీ ఉంది మనకి. నేను ఒకేసారి కనుక 3 వేరియబుల్స్ లాగా తీసుకొని 3 స్ట్రింగ్ వేరియబుల్స్, వింటున్నారా? అదిగోండి, ఏలో సీను పెట్టాను, బిలో సీను పెట్టాను, సిలో వచ్చేసి దిస్ ఇస్ సీనోస్ పైథాన్ క్లాస్ అని చెప్పి పెట్టుకున్నాను. దీన్ని వచ్చేసి మనకి చూస్తే ఇప్పుడు చూడండి, మీరు ఇలా చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది చూడండి ఇందులో. కెన్ ఎనీవన్ గెస్ ఇట్ వై ఐ గెట్ ఎర్రర్? నన్ను చెప్పండి. ఉన్నారా లేరా? మాట్లాడండి అమ్మా. ఎందుకు ఎర్రర్ వచ్చింది? అంత బాగానే ఉంది కదా. ఒకటే స్ట్రింగ్ ని డబల్ కోట్స్ లో సింగిల్ కోట్స్ లో పెట్టారు కదా సార్. ఎక్కడ పెట్టలేదు నాన్న, నేను చూడండి. సీను ఇక్కడ సింగిల్ కోట్లో, సీను ఇక్కడ డబుల్ కోట్లో పెట్టాను కాబట్టి వచ్చింది అనుకుంటున్నారా మీరు? అంతేనా? నాకు క్విక్గా ఆన్సర్ చేయండి ప్లీజ్ నాన్న. దానివల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు నాన్న. యూ కెన్ అబ్సల్యూట్లీ డూ దట్. ఒకే పేరున్న 2 స్ట్రింగ్లు పెట్టుకున్నా పర్లేదు, ఏం కాదు. మరి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి అంటే నాన్న కట్ టు పేస్ట్ చేయటం నాన్న. అర్థమైందా? సార్ మల్టిప్లై చేయండి సార్. ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే కట్ టు పేస్ట్ చేశాను కదా నేను. ప్రజెంటేషన్లో కట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేశా కోడ్ని, రైట్? అది ఏమవుతుంది అంటే అక్కడ వాడిన సింగిల్ కోట్, ఇక్కడ వాడే సింగిల్ కోట్ ఒకసారి డిఫరెంట్గా ఉంటాయి నన్ను. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది క్లియర్ చేస్తున్నా చూడండి. నేను ఫస్ట్ A = C ఉంది కదా, యాక్చువల్గా అక్కడ నేను సింగిల్ కోటే పెట్టా, కానీ నేను ఒకసారి డిలీట్ కొట్టి ఇక్కడ మళ్ళీ నేను టైప్ చేస్తున్నా చూడండి, రైట్? మార్చాను కదా. ఇప్పుడు చూడండి, సో అక్కడ ప్రాబ్లం పోయింది నన్ను అది, రైట్?
ఇందాక ఎర్రర్ అయితే కాదు, మళ్ళీ కొత్త ఎర్రర్ కనిపిస్తుంది, లైన్ నెంబర్ 11 దగ్గర కనిపిస్తుంది. ఇదేంటి అంటే ఇదిగోండి ఈ సింగిల్ కోట్ ట్రిపుల్ కోట్లు ఉన్నాయి కదా, దిస్ ఈజ్ సీనోస్ పైథాన్ క్లాస్ అని. ఈ స్టార్టింగ్ లో వాటికి చివరి వాటికి మళ్ళీ డిఫరెన్స్ నాన్న. ఇదిగో ఈ చివరిలో మళ్ళీ ఒక సింగిల్ కోట్ తీసి మళ్ళీ టైప్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది, రైట్? ఓకే సార్. ఎస్ సార్. ఓకేనా? సో దీనిలో ప్రాబ్లం ఏంట్రా అంటే వెన్ ఎవర్ యూ ట్రైంగ్ టు కట్ అండ్ పేస్ట్, ఓకే, జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. అది నేను చెప్పేది. ఎక్కడన్నా మనం కాపీ చేసి పేస్ట్ చేస్తుంటే ఆ కాపీ పేస్ట్లో తేడా వస్తుంది అనమాట, రైట్? ఇప్పుడు చెప్పండి, ఒకే పేరు 2 వేరియబుల్లో పెట్టుకోవడం తప్పేమన్నా ఉందా? సింగిల్ కోట్స్లో డబుల్ కోట్లో పెట్టడం సీనుని No, నో sir. సార్. లేదు కదా? వెరీ గుడ్. సార్ నెక్స్ట్ లైన్ లో రావాలంటే బ్యాక్ స్లాష్ అని యూజ్ చేయొచ్చా సార్ పైథాన్ లో? చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ రాబోయేది అదే, మనకి చెప్తాం. అది కూడా నువ్వు ముందే అడిగేస్తున్నావు కాబట్టి చెప్తావు కదా. ఓకే, బేసిక్గా ఏంటి అని అంటే మనకి బేసిక్గా ప్రతిసారి ప్రతి ప్రింట్ రాసేసాం అనుకోండి నేను, అది ఆటోమేటిక్గా వచ్చేసి నాకు అలా వచ్చేస్తుంది. నేను నెక్స్ట్ లైన్లో వచ్చేస్తాయి. ఒక్కొక్క ప్రింట్ స్టేట్మెంట్ ఒక్కొక్క లైన్లో వస్తుంది. సింగిల్ దాంట్లో రావాలి అనుకుంటే నువ్వు హౌ యూ పుట్ స్లాష్ అని సి పైథాన్లో కూడా పెట్టుకోవచ్చు. నేను ఆ కాన్సెప్ట్ కూడా ఉంది పైథాన్లో. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేది అదే, ఎస్కేప్ సీక్వెన్స్, రైట్? ఓకే సార్. ఓకే, వెరీ గుడ్. నేను మీకు లైక్ నేను చెప్పాను, గుర్తుందా మీకు? స్టార్టింగ్లో ఏం అడిగాను నేను మిమ్మల్ని? వెరీ ఫస్ట్ డే ఆఫ్ ద క్లాస్ సిలో ఏమేమి నేర్చుకున్నారో అడిగారు సార్. ఏమన్నా సిలో ఏం నేర్చుకున్నాము అడిగాము. ఇంకా ఓకే, సో విల్ కమ్ టు దట్ లేటర్. ఒకసారి ఇది చూడండి నాన్న. సో ఇక్కడ కూడా అంతే నాన్న. వచ్చేసి ఏముంది మనకి ఇలాగా, హాయ్ అని పెట్టుకోవచ్చు, హలో అని పెట్టుకోవచ్చు. ఓకే, సో ప్రింట్ వచ్చేసి నేను ఏమంటాము ఎంటీగా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, నన్ను ఎలా అయినా రాసుకోవచ్చు అనమాట, రైట్? ఇలా కనుక నేను కనుక సింగిల్ కోట్లు ఖాళీగా, డబుల్ కోట్లు ఖాళీగా, లేదా ఎంటీ పెరాన్సిస్లు పెట్టుకుంటే ఆ ప్లేస్లో వచ్చేసి నాకు అన్ని ఎంటీ లైన్స్ ప్రింట్ అవుతాయి అన్న, రైట్? ఎస్ స్ట్రింగ్ ఉన్న దగ్గర మాత్రమే స్ట్రింగ్ వస్తుంది అనమాట. ఓకేనా? సో అవన్నమాట యాక్చువల్గా. సో ఓన్లీ స్ట్రింగ్ ఉన్నవి మాత్రమే నాకు స్ట్రింగ్లు ప్రింట్ అవుతాయి, రైట్? ఇదిగోండి, మీరు అడిగింది ఇదే కదా? ఏనా? ఎస్ సార్. యా, సో అదే. సో వెల్కమ్ గర్ల్స్ అన్నది డైరెక్ట్గా వచ్చేస్తుంది. హాయ్ హలో అన్నది మాత్రం వచ్చేసి నాకు మధ్యలో ఏం చేస్తున్నాను ఇక్కడ, ఏం బ్యాక్ పెట్టాను? స్లాష్ అని యూజ్ చేశారు. స్లాష్ అని వచ్చేసి పెట్టాం నాన్న. సో హాయ్ వచ్చి దాని తర్వాత హలో వచ్చి నాకు న్యూ లైన్ లో ప్రింట్ అవుతుంది నాన్న, రైట్? ఓకేనా? ఎస్ సార్. Yes, sir. మీరు అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా పెడుతున్నాను చూడండి. ఏం పెట్టాను? ఏం పెట్టానన్న? లాస్ట్ స్పేస్. ట్యాబ్ దాని
గ్యాప్ పెట్టాను నేను, హారిజాంటల్ ట్యాబ్ /2, రైట్? ఇదిగోండి హాయికి హలోకి మధ్యలో గ్యాప్, రైట్? ఇది ఒక్కొక్క దాంట్లో ఒక రకంగా వస్తాయి నా ఆన్లైన్ కంపైలర్స్లు. మామూలుగా అయితే కొన్ని 8 స్పేసెస్ ఇస్తాయి, కొన్ని 4 స్పేసెస్ ఇస్తాయి అన్నమాట, రైట్? ఓకే. సో అలాగే వచ్చేసి ఏం చేయొచ్చు మనము, అది అయితే మనం ఏం చెప్పాము యాక్చువల్గా అంతా మనం ఏం చేస్తున్నాము, హియర్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ కమాండ్ ప్రాంప్ట్, రైట్? ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, కమాండ్ ప్రాంప్ట్ లో చేస్తున్నాము. దీన్ని అయితే ఏమంటామని చెప్పాము, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న దాన్ని షెల్ విండో, రైట్? ఈ షెల్ విండోలో కూడా మనం వచ్చేసి ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా వచ్చి నువ్వు టైప్ చేసేయచ్చు దాన్ని. ఇది ఎప్పుడు తీసుకోవాలి అప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు వద్దు అప్పుడు తీసుకుంటుంది అది. ఓకే, చూసారు కదా, హలో అంటే హలో వచ్చి ప్రింట్ అవుతుంది. నేను ఇంకా అప్డేట్ అయినట్లేదు, ఓకేనా? సీను నేను డబుల్ కోట్లో పెడితే అది ఏం చేస్తుంది, సింగిల్ కోట్లో ప్రింట్ చేస్తుంది అని, చూసారా? సో అదే అనమాట, అంటే ఏంటంటే డైరెక్ట్ గా నువ్వు షెల్ విండోలో కూడా నువ్వు చేయొచ్చు నన్ను, కమాండ్ ప్రాంప్ట్ దగ్గరనే కాకుండా డైరెక్ట్ గా. షెల్ దగ్గర అయితే ఏంటది, డైరెక్ట్ గా యూ కెన్ టైప్ ఆల్ ద థింగ్స్ అనమాట. అది షెల్ విండోలో మనం వచ్చేసి ఎగ్జిక్యూషన్ చేస్తే, రైట్? అలాగే స్ట్రింగ్స్ వచ్చేసి నన్న, స్ట్రింగ్స్ ఆర్ కాల్డ్ ఇమ్యూటబుల్ అన్న. వచ్చేసి స్ట్రింగ్స్ ఏమంటాము, ఇమ్యూటబుల్ అంటాము. మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అంటే ఏంటి డిఫరెన్స్? మ్యూటబుల్ అంటే తెలుసా మీకు? ఏనన్నా? నో సార్. ఓకే నాన్న. సో మ్యూటబుల్ అంటే ఏంటి అంటే యూ కెన్ డివైడ్ ఇట్ అనమాట, అంటే యూ కెన్ బ్రేక్ ఇట్ అని అర్థం నాన్న. ఇమ్యూటబుల్ అంటే యూ కెన్ నాట్ బ్రేక్ ఇట్ అని అర్థం, రైట్? సో వి కాల్ దీస్ స్ట్రింగ్స్ యాజ్ ఇమ్యూటబుల్, రైట్? ఈ స్ట్రింగ్స్ వచ్చేసి ఏమంటాం మనము, ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అని చెప్తాను నేను వచ్చేసి. దాని అర్థం వచ్చేసి ఏంటి అంటే, నేను ఇక్కడ చూడండి str1 ఈజ్ ఈక్వల్స్ టు హలో అని చెప్పి తీసుకున్నాను. తర్వాత str2 ఈజ్ ఈక్వల్స్ టు str1 ప్లస్ పైథాన్ అని చెప్పి తీసుకున్నాను. తర్వాత దాన్ని స్క్రీన్ మీద ప్రింట్ చేస్తే నాకు ఏమొస్తుంది, హలో పైథాన్ అని చెప్పి వస్తుంది నన్ను, రైట్? ఓకేనా? సో ఇది ఏంటి అని అంటే నేను వచ్చేసి ఒక్కసారి నేను స్ట్రింగ్ కనుక రాశాను అంటే దట్ ఈస్ ఫిక్స్డ్ అనమాట. యూ కాంట్ బ్రేక్ ఇట్ యాక్చువల్లీ. హలో అంటే హలోనే, ఇంకా యూ కాంట్ బ్రేక్ దట్. అర్థమైందా? అలాగే హలో పైథాన్ అని కాంకాటినేషన్ చేశాను అంటే దట్స్ ఫిక్స్డ్ అనమాట, ఇంకా మళ్ళీ యూ కాంట్ బ్రేక్ ఇట్ అనమాట. సో దట్స్ వై యూ కాల్ ఇట్ యాజ్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అని చెప్తాము స్ట్రింగ్స్ ని. ఓకేనా? ఓకే సార్. జావాలో ఉంటుంది నన్ను, అది జావాలో అయితే దాని గురించి ఎక్కువ ఉంటుంది, బట్ జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ డిస్కషన్ నీకు అది చెప్పా ఇక్కడ, రైట్? ఓకే, సో ఇది చూడండి నాన్న. సో ఇది చూడండి, వెరైటీ ఇది. ఇక్కడ చూడండి మనం ఏం చేసాం, నేను కనిపిస్తుందా? ఓకే, సో ఒకసారి ఫస్ట్ ప్రింట్ఎఫ్ చూడండి నేను, ఏమేమి ఉన్నాయి ఇక్కడ. హలో గర్ల్స్ అన్నది డబుల్ కోట్ లో పెట్టాం, రైట్? ఫస్ట్ ప్రింట్ లో హలో గర్ల్స్ డబుల్ కోట్స్ లో పెట్టాం. తర్వాత ప్లస్ పెడితే ప్లస్ ఈస్ కాల్డ్ కాంకాటినేషన్ ఆపరేటర్ నాన్న.
వి కాల్ ఇట్ యాజ్ అ కాంకాటినేషన్. కాంకాటినేషన్ అంటే ఏంటి అంటే 2 strings ని ఒకదానితో జాయిన్ చేయటం నాన్న. ఫస్ట్ స్ట్రింగ్ ఫాలోడ్ బై సెకండ్ స్ట్రింగ్ వస్తుంది. అర్థమైందా? దాన్ని మనం ప్లస్ పెడతాం. ఓకే, తర్వాత ఇంకొక స్ట్రింగ్ పెట్టాం నాన్న, అది సింగిల్ కోట్లో పెట్టాం. ఆ సింగిల్ కోట్లో పెట్టిన స్ట్రింగ్ ఏంట్రా అంటే 4 dots పెట్టాం, రైట్? Yes, Yes, sir. sir. సో మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ కాంకాటినేషన్ ఆపరేషన్ పెట్టాం. Yes, sir. తర్వాత ఏం చేస్తాం నాన్న, డబుల్ కోట్స్ లో వచ్చేసి టు మై క్లాస్, లేదా ఇక్కడ వెల్కమ్ అని పెడదాం నాన్న. వెల్కమ్ టు మై క్లాస్. ఓకేనా? సో అంటే అర్థం ఏంటి, యాక్చువల్గా యూ కెన్ జాయిన్ ఎనీ స్ట్రింగ్స్ టుగెదర్ అనమాట, రైట్? దానికోసం మనం మధ్యలో ప్లస్లు పెట్టుకోవచ్చు. అలా అని కంపల్సరీ ప్లస్లు పెట్టాలని ఏం లేదు నాన్న. నువ్వు స్ట్రింగ్స్ని వచ్చేసి నీకు నచ్చినట్టుగా కూడా రాసుకోవచ్చు నాన్న. ఇక్కడ చూడండి, నెక్స్ట్ దాంట్లో హలో గర్ల్స్ డబుల్ కోట్స్లో పెట్టాం. దిస్ ఈజ్ సీను, ఓకేనా? వెల్కమ్ అని చెప్పేసి దాన్ని సింగిల్ కోట్లో పెట్టాం. ఇది చూడండి, ఇది ఎందులో ఉంది, ఇది సింగిల్ కోట్లో పెట్టాం. ఇది ఇంక మధ్యలో ప్లస్లు పెట్టలేదు, ఏమీ పెట్టలేదు, రైట్? Yes, sir. తర్వాత చూడండి, మళ్ళీ డబుల్ కోట్లో వచ్చేసి టు మై క్లాస్ అని పెట్టాం, రైట్? డబుల్ కోట్స్ లో. సో అలా పెట్టినా కూడా వచ్చేసి విల్ గెట్ ద కంప్లీట్ స్ట్రింగ్ నన్ను, రైట్? సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ 2 or more strings together as a single string, you can use plus, or you can simply write them in a single quotes or double quotes in next to each other, right? Yes, sir. సో అది సంగతి నేను వచ్చేసి. ఓకేనా? సో దెన్ స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది మీకు? Unicode. Unicode. యా, యూనికోడ్ నా. సో యూనికోడ్ అన్న కాన్సెప్ట్ బేసికల్లీ ఇట్ హాస్ టేకెన్ ఫ్రమ్ జావా అన్న. బేసిక్గా మనకి ఇట్స్ లైక్ సిలో ఉంటుంది. ఏంటిది అది? ఆస్కీ కోడ్ ఉంటుంది, రైట్? Yes, sir. ఆస్కీ కోడ్. సో ఆస్కీ కోడ్ లో వచ్చేసి బేసిక్ గా ఏంటి, ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి తెలుసా ఆస్కీ కోడ్ లో మీకు? ఏనన్నా? 128 క్యారెక్టర్స్ ఉంటాయి నన్ను ఆస్కీ కోడ్ లో. హౌ మెనీ? 128. 128 క్యారెక్టర్స్ ఉంటాయి నన్ను. ఆస్కీ కోడ్ అన్నది ఏంటి, యాక్చువల్ గా ప్రతి లెటర్ కి ఒక ఈక్వలెంట్ ఇంటిజర్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ని వి కాల్ ఇట్ యాస్ ఆస్కీ కోడ్. క్యాపిటల్ ఏ అంటే 65 కదా, క్యాపిటల్ ఏ అంటే 65, బి అంటే 66, సి అంటే 67 కదా, అలాగే స్మాల్ ఏ అంటే 97, 96. Yes, sir. బి అంటే 98, అలాగే 0 అంటే 48, 1 అంటే 49, రైట్? Yes, sir. Yes, sir. ఓకే, వెరీ గుడ్. సో అవి నేను వచ్చేసి బేసిక్గా. సో 128 క్యారెక్టర్స్ కి ప్రతి సింబల్ కి కూడా ఉంటుంది. అంటే ప్లస్ కి ఒక కోడ్ ఉంటుంది, మైనస్ కి ఒక కోడ్ ఉంటుంది, కామాకి ఒక కోడ్ ఉంటుంది, అలాగా ఈవెన్ స్పెషల్ క్యారెక్టర్స్ కి కూడా కోడ్స్ ఉంటాయి అన్నమాట, రైట్? Yes, sir. ఓకే, కానీ పైథాన్ వచ్చేసి ఏం చేసిందంటే నేను ఆస్కీ కోడ్ని తీసుకోలేదు రిఫరెన్స్ కింద. బికాజ్ అందులో వచ్చేసి దట్స్ కంటెంట్స్ ఓన్లీ వెరీ ఫ్యూ క్యారెక్టర్స్. బికాజ్ A to Z క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, అలాగే స్పెషల్ క్యారెక్టర్స్, ఎస్కేప్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఆ 128 క్యారెక్టర్స్ లో కూడా ఫస్ట్ 32 క్యారెక్టర్స్ ఆర్ నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్. మీకు తెలుసా అది? ఆస్కీ కోడ్ లో ఫస్ట్ 32 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వవు స్క్రీన్ మీద, తెలుసా? తెలీదు సార్. ఓకే నన్ను. సో అవన్నీ ఏంటి అంటే టెలికమ్యూనికేషన్ కోసం డిజైన్ చేశారు నన్ను అది ఆస్కీ కోడ్ని. సో అలా కాదు, మనము సపరేట్గా మనం వేరేది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి జావా దగ్గర నుంచి ఇన్కార్పొరేట్ చేసుకున్నారు నన్ను. దాన్ని యూనికోడ్ అంటాం అనమాట. యూనికోడ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఆల్మోస్ట్ ప్రపంచంలో మాట్లాడే అన్ని భాషలు అనమాట, ఎవ్రీ కంట్రీ, ఎవ్రీ ప్లేస్లో మాట్లాడే ప్రతి భాషలో ఉన్న ప్రతి లెటర్ కూడా నాకు యూనికోడ్లో ఉంటుంది నాన్న, రైట్? దట్ ఈస్ అ స్పెషాలిటీ. So it has covered all the human languages anamata, right? Yes, sir. Okay na? Okay, sir.
యా, సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ అన్నమాట. సో ఈవెన్ మన తెలుగు కూడా ఉంటుంది నేను అందులో, తెలుగులో ఉన్న లెటర్స్ ని కూడా వచ్చేసి మనం ప్రింట్ చేయొచ్చు అన్నమాట. ఇదిగో చూడండి, ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది మీకు? ప్రింట్ ఉంది కదా, సో అని ఇక్కడ చూపిద్దాం చూడండి. కనిపించిందమ్మా? Yes, sir. ఒక్క నిమిషం, అది కనిపిస్తుంది కదా. సో అంటే ఏంటి, పైథాన్లో నువ్వు తెలుగు లెటర్లు కూడా చూడవచ్చు అన్నమాట. ఓకేనా? ఏం కనిపిస్తుంది? చూస్తున్నారా? యా, సో అది స్పెషాలిటీ అనమాట యాక్చువల్గా. సో ఆ యూనికోడ్ని వచ్చేసి మనం బేసిక్గా రాయాలి అని అనుకుంటే /U స్టార్ట్ చేస్తామన్న /U. ఈ 0C07 అని ఉంది చూసారు, దట్ ఈస్ కాల్డ్ హెక్సాడెసిమల్ కోడ్. దట్ ఈస్ కాల్డ్ హెక్సాడెసిమల్ కోడ్, రైట్? హెక్సాడెసిమల్ కోడ్ అంటే బేస్ 16 నంబర్స్ అన్నమాట. ఓకే, Okay, sir. సో అది సంగతి లైక్ ఇక్కడితో ఈ రోజుకి ఆపేస్తాను. ఇట్స్ లైక్ 3:45 అయింది. ఓకే, సో నేను మీకు ఒకటి చెప్పాను, గుర్తుంది కదా? ఇట్స్ లైక్ ఏమంటాం,